రోటిగా ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలుపగా 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్ సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,110 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్సాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక పెట్టుబడి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులో జరిగేలా చూడాలని అన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్కో రోజు కూడా జాప్యం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరం అన్నది చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన 2,01,023 కోట్ల పెట్టుబడులు ఆమోదం లభించాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రాంట్ అయ్యేలా చూడాలని అన్నారు. మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలని, ఆయిల్ ఫామ్, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు సూచించారు.